స్నేహితులు. ఒక చిన్న పట్టణంలోని పాఠశాలలో 8దో తరగతి చదువుతున్న ముగ్గురు మంచి స్నేహితులు ఆదిత్య, సాయి, మేఘన. వాళ్ళ ముగ్గురి స్నేహం స్కూల్లో అందరికీ ఆదర్శం. పాఠాలు చదివినా, ఆటలాడినా, మధ్యాహ్న భోజనం చేసినా ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకరోజు అసెంబ్లీలో హెడ్మాస్టర్ గారు జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీ గురించి చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే సాయి, మనమూ పాల్గొందాం అన్నాడు. ఆదిత్యకి భయం వేసింది. పెద్ద స్కూల్స్ వస్తారు. మన వల్ల అవుతుందా అని అడిగాడు. మేఘన చిరునవ్వుతో, మనకి నమ్మకం ఉంటే తప్పకుండా సాధ్యమే అని ధైర్యం చెప్పింది. ముగ్గురూ టీంగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రతిరోజూ స్కూల్ అయ్యాక లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివారు. టీచర్లను అడిగి కొత్త విషయాలు తెలుసుకున్నారు. పాత వస్తువులతో ఒక మంచి మోడల్ తయారు చేయడం ప్రారంభించారు. ఒక సాయంత్రం ప్రమాదవశాత్తు మోడల్లో ఒక భాగం విరిగిపోయింది. ఆదిత్య నిరాశతో కూర్చున్నాడు. సాయి, మనము కలిసి ఉన్నాం కదా, మళ్ళీ తయారు చేద్దాం అన్నాడు. మేఘన కూడా వెంటనే సహాయం చేసింది. ముగ్గురూ కష్టపడి రాత్రి వరకు పనిచేసి మోడల్ను సరిచేశారు. వారి స్నేహం మరింత బలపడింది. పోటీ రోజు వచ్చింది. స్టేజ్ మీదకు వెళ్లే ముందు ఆదిత్యకి టెన్షన్ వచ్చింది. సాయి, నువ్వు బాగా చెప్తావు అని ధైర్యం చెప్పాడు. మేఘన, మేము నీతోనే ఉన్నాం అంది. ముగ్గురూ కలిసి ప్రాజెక్ట్ను అద్భుతంగా వివరించారు. సాయంత్రం ఫలితాలు ప్రకటించినప్పుడు వాళ్ల టీంకే మొదటి బహుమతి వచ్చింది. ఆనందంతో ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. టీచర్లు, స్నేహితులు చప్పట్లు కొట్టారు. ఆ రోజు వాళ్లు గ్రహించారు, నిజమైన గెలుపు బహుమతిలో కాదు, స్నేహంలో ఉంది. కలిసి నడిస్తే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చు.